వైఎస్ఆర్సీపీ నేత పెర్ని నాని సతీమణి జేసులకు రేషన్ బియ్యం మాఫియాకు సంబంధించి కేసు ఫైల్ చేసిన విషయం తెలిసిందే. అయితే నిన్న మధ్యాహ్నం 2 గంటలకు పెర్ని నాని యొక్క సతీమణి కోర్టుకు హాజరు కావాలంటూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ నోటీసులను పెర్ని నాని సతీమణి జేసులకు ఇవ్వడానికి ఇంటికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటి తలుపులకు నోటీసులు అంటించి పోలీసులు వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. అయితే ఆర్పేట పోలీస్ స్టేషన్ మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు రావాలంటూ జేసులకు ఆ నోటీసులో స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. బందరు మండలం పొట్లపాలెం గ్రామంలో పెర్ని నాని తన సతీమణి జేసుద పేరు మీద గోడౌన్ నిర్మించడం జరిగింది. అయితే గోడౌన్లో నిల్వ ఉన్న రేషన్ బియ్యం మరియు అధికారిక పత్రాలు ఉన్నటువంటి రేషన్ బియ్యానికి పోలీసు తనిఖీ చేయగా అత్యధిక వ్యత్యాసాన్ని వారు గుర్తించారు. దీనిపై జేసుదను వివరణ కోరగా వేబ్రిడ్జ్లో కొంచెం తేడా ఉంది అంటూ చెప్తూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఈ నోటీసులో భాగంగా పెర్ని నాని 1.79 కోట్ల రూపాయలను ప్రభుత్వానికి చెల్లించడం జరిగింది. కానీ 379 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం షార్టేజ్ వచ్చింది. ఇక దీనికి సంబంధించి పోలీసులు తన భార్య సతీమణికి నోటీస్ ఇవ్వటం జరిగింది. అయితే జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ 1.76 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాలి అంటూ సోమవారం పెర్ని నానికి ఉత్తర్వులో నోటీస్ ఇవ్వటం జరిగింది.